నేను మీ కళారత్న మల్లం రమేష్, సీనియర్ జర్నలిస్ట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. బీజేపీ వాళ్ళు కూడా కొన్ని సీట్లు వచ్చాయి, వారు మంత్రి పదవి తీసుకున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ఇవ్వటం పట్ల చాలా హర్షం వ్యక్తమైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నియామకం పట్ల పవన్ కళ్యాణ్ గారే ప్రత్యేకించి ప్రపోజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్, అతను రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది వారి ఒప్పందం కావచ్చు, కూటమి వల్ల గెలిచినట్టు దానికి ఫలితం కావచ్చు. కానీ ఈ మధ్య కాలంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియాలు, అది ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇతర సామాజిక మాధ్యమాలు కొన్ని కావచ్చు, లోకేష్ని డిప్యూటీ సీఎంగా నియమించాలని ఒక ప్రపోజల్ పెడుతూ వాటిని వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, చర్చనీయాంశం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం, అంటే ప్రజలు కోరి గెలిపించుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దారుణాలను భరించలేక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అకృత్యాలను తట్టుకోలేక అందరూ కలిసి, మెజారిటీ ప్రజలు కలిసి, వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న మెజారిటీ వారు కూడా కలిసి కూటమే గెలిపించుకున్నారు. అది ఆమోదయోగ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడం అనేది అందరూ ఆశ్చర్యపోయినప్పటికీ కూడా ఆయన స్వయం కృతాపరాధం అనేది ఓకే, అందరు చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే, కొద్ది నెలల క్రితం పవర్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా ఉత్సాహంగా, నిజాయితీ పరుడిగా, పనినే ప్రధానంగా భావిస్తూ ముందుకు వెళుతున్నాడు, దూసుకుపోతున్నాడు. కొన్ని మైనస్ ఉంటే అధికారులను హెచ్చరిస్తున్నాడు. ఈ విషయంలో బహిరంగంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ బాగా సఖ్యత ఉంది, మిగతా వారికి కూడా సఖ్యత ఉంది. కానీ ఇంటర్నల్గా ఏం జరుగుతుందని ఇది ఆలోచన చేస్తే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళు బాగానే ఉన్నారు, బాగానే ఉంటారు, అంతవరకు ఓకే. కానీ మరి వారికి సంబంధించిన మీడియాలు లోకేష్ని డిప్యూటీ సీఎంగా నియమించాలని ఎందుకు ప్రపోజల్ పెట్టాయి? పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా డైరెక్ట్గా ఎందుకు వ్యతిరేకంగా ఇండైరెక్ట్గా వ్యవహరిస్తున్నాయి? పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికలు తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి కార్యక్రమాలు ఎన్ని తీసుకున్నా కూడా, ఈనాడు పేపర్ తీసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో పెద్దగా అసలు న్యూసే ఉండదు. అదే ఆంధ్రకు చెందినటువంటి అంశాలలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని 10 ఏళ్ళు సీఎం, 5 ఏళ్ళు సీఎం అన్నప్పుడు మాత్రం తెలంగాణలో వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ తెలుగుదేశం అనుకూలంగా ఉంటే వస్తుంది, తన పని తాను చేసుకుంటూ పోతే మాత్రం ఇక్కడ రావటం లేదు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం పవన్ కళ్యాణ్కు లేదు. ఈనాడు అనేది వన్ సైడ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా లేదు మీడియా, ఎందుకంటే ఆయన కూటమి కాబట్టి అందరూ కలిసి ఉన్నారు కాబట్టి. అలాగని ఆయన చేసినటువంటి గొప్ప పనులను ఫోకస్ చేయడంలో ఈనాడు కొంత వెనుకంజలో ఉంది, కావాలని ఉద్దేశంతోనే. ఈనాడు తెలుగుదేశానికి అనుకూలం కాబట్టి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు సపోర్ట్ చేస్తూ మరి ఆ పార్టీని నిలబెట్టింది కాబట్టి అదే క్రమం కొనసాగుతుంది. కానీ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈనాడు సపోర్టు చేయకపోవటం అనేది చర్చనీయాంశం అయిపోయింది, అందరికీ తెలిసిన విషయం ఇది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఆయన వన్ సైడ్, ఆయన అంటేనే కొంచెం వన్ సైడ్ అని ఒకలాగానే ఫీలింగ్ ఉంది ఆయన పట్ల. చాలామందికి సదభిప్రాయం లేదు, అయినప్పటికీ కూడా తన దూరాన్ని తను వెళ్తూ తను బాగా సంపాదించుకుంటున్నాడు, ఎస్టాబ్లిష్ అయ్యాడు, అది వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో తను కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో, అది కూడా చర్చనీయాంశం అయ్యాయి. లోకేష్ ఎందుకు ఫోకస్ చేయరు అన్నట్టుగా. ఇప్పుడు లోకేష్ అనేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తనయుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఇంకా లోకేష్ని ఫోకస్ చేసినా చేయకపోయినా కూడా అతనే కదా సీఎం బాధ్యతలన్నీ నిర్వహిస్తుంది పరోక్షంగా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నాడు, ఈయనకెవరు పరోక్షం లేరు. కాబట్టి లోకేష్ని ఇప్పుడే తొందరపడి డిప్యూటీ సీఎం అంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఇంటర్నల్గా స్ట్రగుల్ మొదలయ్యే అవకాశం ఉంది అని ప్రజల్లో కానీ ఆయా పార్టీ వర్గాల్లో కానీ ఉంది. ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ద్వారా సపోర్ట్ చేశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళినప్పుడు, జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించినప్పుడు మరి చాలా దీనంగా ఉంది అప్పుడు ఆ పార్టీ వర్గాల పరిస్థితి. అప్పుడు పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి ధైర్యంగా మేము కూటమిగా ఉంటాము, పొత్తు పెట్టుకుంటాము, నేను సపోర్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి బహిరంగ ప్రకటించి సపోర్ట్ చేసి ఈ గెలుపు కూడా ఎంతో కొంత దోహదపడ్డాడు. ఎందుకంటే మనకు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పుడు విజయం సాధించాడు, పొత్తు లేనప్పుడు విజయం సాధించలేదు. మీరు పాత చరిత్ర తిరిగేస్తే అంతే ఉంటుంది. సరే, చరిత్ర తర్వాత ఎప్పుడైనా చెప్పుకోవచ్చు.
ఇప్పటి విషయానికి వస్తే మరి పవన్ కళ్యాణ్కి పోటీగా లోకేష్ని లేపాలని మీడియా వర్గాలు ఆయా మీడియా వర్గాలు అంటే తెలుగుదేశం మీడియా వర్గాలు భావిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే లేని సమస్య ఒక్కసారి కానీ పవన్ కళ్యాణ్ కూటమి నుంచి తప్పుకుంటే నష్టం ప్రమాదం ఎవరికంటే తెలుగుదేశానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు యుద్ధానికి. జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అంటే అంతగా లెక్కలేదు. ఎందుకంటే వాళ్ళని ఎలాగైనా తీసేయచ్చు, వాళ్ళకు కూడా కొన్ని అవినీతులు ఉంటాయి. నాకు భారీగా అవినీతి ఉండొచ్చు యాజ్ వైఎస్ కొడుకుగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా. కానీ మరి తెలుగుదేశం వారికి కూడా కొంత అవినీతి ఉంటుంది, లేదా వారి మైనస్లు కొన్ని ఉంటాయి. కాబట్టి వాటిని ఎలాగైనా సరే ఎదుర్కొని వారిని అసలు తెలుగుదేశం వారిని లెక్క లేకుండా తీసేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జైల్లో వేసాడు ఆ రోజుల్లో. కానీ పవన్ కళ్యాణ్ని మాత్రం ఎదిరించే సత్తా ధైర్యం మాత్రం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే వయసు రీత్యా కావచ్చు, పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నిజాయితీ రీత్యా కావచ్చు, తన పట్టుదలతో తన ముందుకు వెళ్తున్నటువంటి పనుల వల్ల కావచ్చు, ఏదైతేనేమి పవన్ కళ్యాణ్ పట్ల కొంచెం భయం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ తెలుగుదేశం పట్ల వీళ్ళు భయం లేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకోడు, వీళ్ళు తప్పించరు. కానీ ఈ మీడియా వాళ్ళు చేసేటువంటి ఓవర్ యాక్షన్ వల్ల ఇలాంటి చర్చలు, వాళ్ళలో కోల్డ్ వార్ ఉంది అని చర్చ అవుతుంది. అలాంటి చర్చకు తాగు ఇవ్వకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశానికి కానీ విభేదాలు ఏమాత్రం ఈ మీడియా వారి వల్ల, ఈ ఏబిఎన్ వారి వల్ల, తెలుగుదేశ అనుకూల మాధ్యమాల వల్ల అలాంటి విభేదాలు వస్తే అది నష్టం తెలుగుదేశానికి తప్ప పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ కాదు. ఈ విధంగా దృష్టిలో ఉంచుకొని జర్నీ చేయాలి. ఇదే నేపథ్యంలో మరి ఢిల్లీలో బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. వారి విషయంలోకి వచ్చినట్లయితే, వారు కూడా తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్కి అనుకూలంగానే ఉన్నారు. ఆ విషయం తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా వారికి అనుకూలంగా ఉన్నారని తెలుసు. కేంద్రంతో ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి సఖ్యత అవసరము. ఎందుకంటే ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి, కేంద్రంతో పనులు కావాలి కాబట్టి సఖ్యత అవసరం. కాబట్టి వారు కూడా మరి బీజేపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ని దూరం చేసుకునే పని బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించాలని కానీ, పవన్ కళ్యాణ్ దూరం చేసుకోవాలని కానీ అలా చేయరు. ఈ మీడియాలు కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గిస్తే, తెలుగుదేశం అనుబంధ మీడియాలు కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గిస్తే అంతా సవ్యంగా సఖ్యతగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం గమనించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.